ఈ ఏడాది సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎలినినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వేసవికాలం ప్రారంభానికి ముందే హెచ్చరించింది. అయితే ఆ ఎండవేడిని తట్టుకుని కాస్తో కోస్తో నిలకడగా ఉన్న వాతావరణానికి నైరుతి ఋతుపవనాలు ముందుగా వస్తున్నాయని చల్లటి వార్త సేదతీర్చింది. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా కొద్దిపాటి వర్షం, కొద్దిపాటి ఎండ, వేడిగాలులు, సాయంత్రానికి చల్లటి గాలులు ఉపశమాన్ని కలిగిస్తున్నాయి. అలానే ఆదివారం సాయంత్రం 6 అయింది. అందరూ చక్కగా ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద గల పలు హోటళ్ల ముందు, టీ అంగళ్ల ముందు టీ తాగుతూ సేద తీరుతున్నారు. ఇంతలో "వి వాంట్ జస్టిస్" అంటూ ఓ మోక ఆందోళన చేస్తూ డిపో సెంటర్లోని కూడలికి తరలి వచ్చారు. అంతలోనే సాయుధ బలగాలతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటి వరకు అక్కడ టీ తాగుతూనో పిచ్చాపాటి మాట్లాడుకుంటూనో సేదతీరుతున్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓవైపు ఆందోళనకారుల నినాదాలు, మరోవైపు పోలీసులు అలర్ట్. ఇంతలోనే ఆందోళనకారులపై వాటర్ క్యానన్ల ప్రయోగం. అయినా వెనక్కి తగ్గని ఆందోళనకారులు. ఇక 1కి 2 సార్లు హెచ్చరికలు. తదుపరి పోలీసులు తమ ఆయుధాలకు పనిచెప్పి గాలిలోకి కాల్పులు జరిపారు. అయినా ఆందోళనకారులు నినాదాలు చేస్తూనే ముందుకు దూసుకొచ్చే పనిలోనే ఉన్నారు. అంతే, బుల్లెట్ల శబ్దం. క్షణంలో ఏమైందో తెలియదు. 3-4 ఆందోళనకారులు రోడ్డు మీద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది స్ట్రెక్చర్తో వారిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఇదంతా చూస్తున్న జనం అసలు ఏమవుతుంది ఇక్కడ అని అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఈ ఉపోద్ఘాతమంతా విన్న తర్వాత తీరా సమాచారం ఏంటంటే, కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికల నేపథ్యంలో కౌంటింగ్ తరువాత అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున శాంతి భద్రతల సమస్యను చాలా క్షుణ్ణంగా పరిశీలించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో ప్రకాశం జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ గరుడ్ ఆధ్వర్యంలో పోలీసులు ఒక మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ పురస్కరించుకొని ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని, కఠినంగా వ్యవహరిస్తామని, అల్లర్లను, అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాతంతో అణిచేస్తామని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు.
అందరికీ నమస్తే అండి. ఇప్పుడు జనరల్ ఎలక్షన్ 2024 కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి ఏ ఏరియాలను కూడా అల్లరి మూకులు వచ్చి గొడవలు దిగితే పోలీస్ తరపు నుంచి చాలా గట్టిగానే యాక్షన్ ఉంటుంది. దానికి ఈరోజు ఒక మాక్ డ్రిల్ ఒంగోలు మెయిన్ జంక్షన్లో చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా క్రౌడ్ కంట్రోల్ డ్రిల్. మేము చేస్తాము అండర్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్. ఎవరైనా క్రౌడ్ రాయటింగ్ చేస్తుంటే గ్రాడ్యుయేటెడ్ రెస్పాన్స్ పెట్టి యూజ్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది. దాని అర్థం అంటే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు వినకపోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తాము. లాఠీ చార్జ్ తర్వాత టియర్ గ్యాస్ షెల్స్ పెడతాము. దాని తర్వాత రబ్బర్ బుల్లెట్స్ ఉంటాయి. దాని ముందు వాటర్ కెనాన్స్ ఉంటాయి. ఇన్ ద ఎండ్ ఫైనల్గా పరిస్థితి అదుపు తప్పితే తప్పనిసరి పరిస్థితిలో మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితిలో ఎదుర్కోగలిగే కెపాసిటీ డెవలప్ చేయడానికి మేము మన తరపున డిస్ట్రిక్ట్ ఏఆర్లో అడిషనల్ ఎస్పీ అశోక్ కుమార్ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీంలు ఫామ్ చేసి దానికి ఇంటెన్సివ్గా ప్రాక్టీస్లు ఇస్తున్నాము. దానికి ఈరోజు ఒక డెమో ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్తో పాటు ఈరోజు మెయిన్ జంక్షన్లో ఇవ్వడం జరిగింది. సో అందరూ ఎవరెవరు అల్లరి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను. ఇలాంటి ప్రత్యేకంగా 10 టీంలు ఒంగోలులో రావడం జరిగింది. ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ పోలీస్ది. సో కనిగిరి కానీ, దర్శి కానీ, మార్కాపురం కానీ, ఒంగోలులో కానీ ప్రతి టౌన్లో ఇలాంటి ప్రత్యేక బలగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా క్యూఆర్టీ లాగా ముందుగానే పెట్టుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏ సెన్సిటివ్ విలేజ్లు ఉంటాయి అక్కడ ఒక ఆర్మ్డ్ పర్సన్తో పాటు మొబైల్ పార్టీస్లు కూడా తిరుగుతాయి. కలెక్టర్ వారికి రిక్వెస్ట్ చేసి ప్రతి సెన్సిటివ్ మండలానికి సెక్టర్ మ్యాజిస్ట్రేట్ ఏర్పాటు చేసి అన్ని చోట్ల తగిన భద్రతలు శాంతి భద్రతలు కాపాడడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేసేందుకు నేను డిస్ట్రిక్ట్ ఏఆర్ పార్టీ లేడ్ బై డిఎస్పీఆర్ అడిషనల్ ఎస్పీఆర్ అశోక్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.